అన్నాలు తెలియజేస్తున్నాం. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు ఒక వ్యక్తి వస్తాడు. 13వ వచనం నుంచి మనం చదవబోతున్నాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 13, 14, 15 వచనాలు మనము చదవబోతున్నాం. ఆ జన సమూహములో ఒకడు బోధకుడా ఇస్రాయేలులో నాకు పాలు పంచి పెట్టవాలనని నా సహోదరునితో చెప్పమని ఆయన అడుగగా ఆయన ఓయి మీ మీద ఏర్పడిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్ను ఎవడు నియమించనని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట ఆయన తన శిష్యులతో మాట్లాడేటప్పుడు తన దగ్గర ఒక ఆయన వచ్చి అడిగింది ఏమడిగాడంటే, అయ్యా నాకును నా సహోదరునికి ఆస్తి గొడవ, మా సహోదరిని ఆస్తి పంచిపెట్టమని కోరచ్చు. పంచిపెట్టమని అతనితో చెప్పండి. జాగ్రత్తగా గమనించండి. పంచిపెట్టమని ప్రభువైన యేసుక్రీస్తు వారంట తన సోదరులతో చెప్పాలంట. పితరార్జితమును పంచిపెట్టమని తన సహోదరులతో చెప్పగా పితరార్జితము సహజంగా పంచిపెట్టే టైం ఉంటుంది. పితరార్జితము పంచిపెట్టడానికి ఎవరు అవసరం లేదు. కారణం ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క చరిత్రలో పితరార్జితము సహజంగానే పనిచేస్తుంటారు. ఇజ్రాయెల్ యొక్క చరిత్ర చాలా సింపుల్గా ఉంటుంది విధానం. భాగాలు 3 భాగాలు వేస్తారు. 2 కుమారులు ఉంటే 3 భాగాలు వేస్తారు. 3 భాగాలు వేసి 2 భాగాలు పెద్దవానికి ఇస్తారు, 1 భాగం మాత్రమే చిన్నవానికి ఇస్తారు. 5 ఉన్నారు, 6 భాగాలు వేస్తారు. 2 భాగాలు మాత్రం పెద్దవానికి ఇస్తారు, మిగతా వాళ్ళందరికీ ఒక్కొక్క భాగం ఇస్తారు. 10 మంది ఉన్నారు, 10, 11 భాగాలు వేస్తారు. మళ్ళీ తిరిగి పెద్దోడికి 2 భాగాలు ఇస్తారు, మిగతా వాళ్ళందరికీ ఒక్కొక్క భాగం వేస్తారు. ఇది ఇస్రాయెల్ చరిత్రలో సహజంగానే జరిగిపోతుంది. ఇస్రాయెల్ చరిత్రలో ఆస్తి పంచిపెట్టడం అనేది పెద్ద సమస్య అయిన విధానం కాదు. లోపం లేకుండా ఇతడు రాల. అది మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన సంగతి ఏంటంటే, మీరు లోపము లేకుండా ఉండు అని చెప్పేటప్పుడు అతను లోపం కలిగి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. అంటే ఎక్స్ట్రా తన కాంతి పొందాలని తన దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. తనని కాంతి పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రికమెండేషన్ చేసుకుంటున్నాడు. అది ఆస్తి పంచిపెట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రికమెండేషన్. అందరు తీసుకుంటానికి సమస్య లేదు. తన వరకు వచ్చేది తీసుకుంటే ఇబ్బంది లేదు. తనది కాకుండా ఎక్కువ తీసుకోవడం అనేదే ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కడైనా ఇబ్బంది అదే. తనకు వచ్చే భాగం తను తీసుకుంటే అసలు సమస్యలే ఉండవు. తనది కాకుండా తీసుకునేటప్పుడే ఇబ్బందులు ఏర్పడుతుంది అనమాట. తనది కాని తీసుకున్నప్పుడు ఏం కావాల్సి వచ్చింది అనమాట, మిగతా వాళ్ళు కావాల్సి వచ్చింది. కాబట్టి లోపత్వం కలిగిన వాళ్ళలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన గురించి మాట్లాడారనమాట. మీలో అనేకులు లోబులై ఉండకుడి. కాబట్టి తనది కాని దానిని తీసుకున్నానికి ఆలోచించేసి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి తను వచ్చి తన సహోదరుని యొద్ద నుంచి ఆస్తిని పంచిపెట్టమని తన ప్రభువైన యేసుక్రీస్తును వేడుకున్నట్టు మనకు అక్కడ గ్రంథంలో కనపడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకి చెప్పిన సమాధానము చాలా ఎక్కువ చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు తన ఒక స్థితి ఎరిగి మాట్లాడుతున్నాడు. ఆ స్థలంలో పోయి మీ మీద పంచిపెట్టువానిగానైనను
ఎవరు నియమించారని అతనితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన లిమిటేషన్స్ ఎరిగిన వారు. లిమిటేషన్స్ అంటే తన హద్దులు ఎరిగిన. ఆయన ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటారు. ఒక అడుగు ముందు కూడా లేదు. ఆయన మోసే లాంటి వాడు కాదు. మోసే ఒకనాడు తన హద్దు మీరి ప్రవర్తించాడు. తనను మహాదేవుడు అసలు ఏర్పాటు చేయాల. మహాదేవుడు తనని ఏర్పరచుకోల. మహాదేవుడు తను ఏర్పరచుక మునిపే తను ఏమనుకున్నాడంటేను, నేను ఐగుప్తు దేశంలో ఉన్నాను కదా, నేను ఫరో యొక్క కుమార్తెను కదా, కాబట్టి ఇశ్రాయేలు ప్రజలైన వారిని నా జనాంగాన్ని మహాదేవుడు విడిపించకే నన్ను ఇశ్రాయేలు క్యాంపులు ఇశ్రాయేలు యొక్క నివాసం నుంచి నన్ను ఫరో ఇంటికి పంపించేయడం అని తాను నిర్ణయించుకొని తానే డిసైడ్ అయిపోయి మొత్తం నిర్ణయాలు ఆయనే చేసేసుకున్నాడు అనమాట. దేవుడు నా వలన ఇశ్రాయేలు ప్రజలను విడిపించునేమో అనుకొని ఆయనే తీర్పు దేశానికి స్టార్ట్ చేశాడు. చరిత్రలో ఇది జరిగింది. నిర్గమకాండం 2వ అధ్యాయం. నిర్గమకాండం 2వ అధ్యాయం. 11వ వచనం నుంచి చదవబోతాం. 2వ అధ్యాయం నిర్గమకాండము 11వ వచనం నుంచి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారము చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హిబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరుగు చూచి ఎవడను లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాడిని కప్పిపెట్టాను. మరునాడు అతడు నేను దాని యొక్క సందర్భం అపోస్తల కార్యంలో చదవాలనుకుంటున్నాను. అపోస్తల కార్యము 7వ అధ్యాయం. ఇదే సందర్భము మనకి అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో కనపడుతుంది. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో 23వ వచనం నుంచి చదవబోతున్నాం. అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలన్న బుద్ధి పుట్టాను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయము అనుభవించుట అతడు చూచి. ఎవరు అనిపిస్తున్నాడు? ఇశ్రాయేలుడు అన్యాయం అనిపిస్తున్నాడు. ఇశ్రాయేల్లో అన్యాయం అనిపించుతున్న వాడిని చూసి వానిని రక్షించి బాధపడిన వాని పక్షముగా ఐగుప్తుని చంపి ప్రతికారం చేశాను. ఏం చేశాడు అనమాట? ప్రతికారము చేశాను. తన ద్వారా ఆలోచన తన ద్వారా ఈయన నిర్ణయించుకుంటున్నాడు. తన ద్వారా సహోదరులకు దేవుడు రక్షణ దయచేస్తున్న సంగతి వారు గ్రహించురని అతడు ఎవరు ఆలోచన చేసుకున్నాడు? ఇది మోషే ఆలోచన చేసుకున్నాడు. దేవుడు ఇక్కడ నియమించడు. అతన్ని దేవుడు నియమించక ముందే ఈయన ఆలోచన చేసుకున్నాడంట. దేవుడు తనని తన ప్రజల ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఏర్పాటు చేసుకుంటున్నాడు అనే సంగతిని ఎవరు ఆలోచన చేసుకున్నారు? మోషే ఆలోచన చేసుకున్నాడంట. ఆలోచన చేసుకుని ఏం చేశాడంట? తలంచిన గాని వారు గ్రహింపరైది. కాబట్టి ఎవరు ఆలోచన చేసుకున్నాడు? ఇది ఆలోచన మోషేనే ఆలోచన చేసేసుకున్నాడు. దేవుడు తన ద్వారా ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలని ఆలోచన చేస్తున్నాడని తనంతరకు తాను ఆలోచన చేస్తున్నాడు. తనతో ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేసుకున్న వాడు ఏం చేశాడు అన్నమాట? ఆలోచన చేసుకుని ఐగుప్తుని జరిపాడు. కారణం ఏంటి? ఇశ్రాయేల్లో ఒకరిని ఐగుప్తుడు భయంకరమైన ఇబ్బంది పెడుతున్నాడని, భారాన్ని కలుగు చేస్తున్నాడని ఐగుప్తుని పొడి చంపేశాడు. చంపేసి గొయ్యి తీసి పాతి పెట్టేశాడు కూడా.
ఇటువంటి చూశాడంట, ఇలా చదివామే. ఇటువంటి చూశాడు, ఇప్పుడు చంపాడు, వేధించాడు, పారిపెట్టాడు. అంటే అంత నేర్పడి ఒకసారి ఆలోచన చేయండి. మనుషుల కంటికి కనపడకముందే మొత్తం ఫినిష్ చేయగలిగినంత నేర్పడతనం నేర్చేసుకున్నాడు. 40 సంవత్సరాలు చంపేసాడు, పారిపెట్టేశాడు. ఎవరు చూడలేదు అనుకున్నాడు. అయితే ఎప్పుడైతే ఇబ్బంది పడ్డాడో ఆడు చూస్తున్నాడు. అర్థం కదా, నన్ను ఒక ఐగుప్తుడు ఇబ్బంది పడుతున్నాడు. మోసే ఏం చేశాడు అనమాట, నన్ను ఇబ్బంది పడుతున్నాడని ఐగుప్తుని చంపాడు. ఐగుప్తుని చంపిన సంగతి ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నా. ఆయన ఏమనుకున్నాడంటే ఐగుప్తు ఇశ్రాయేలుడే కానీ నా పక్షంగా ఉంటాడు. అయితే రివర్స్ జరిగిపోయింది. మరునా నెక్స్ట్ డేనే ఏదో సంఘటన జరిగింది. నెక్స్ట్ రోజే మరునాడు చూద్దాం ఏమన్నాడు. మరునాడు ఇద్దరు పోట్లాడుకుంటుండగా అతడు వారిని చూచి అయ్యలారా మీరు సహోదరులు మీరెందుకు ఒకరినొకడు అన్యాయం చేస్తున్నారని చెప్పి వారిని సమాధానపరచు. ఇద్దరు ఇశ్రాయేలునంట, ఇద్దరు గొడవలాడుకుంటున్నారంట. ఎందుకు మీరే గొడవలాడుకున్నారు, సమాధానం ఉండడు అని వారిని సమాధానపరచు చేశాను. అయినను మన పొరుగు వారికి అన్యాయము చేసిన వాడు మా మీద అధికారిని గాను ఎవరు వెళ్తాడన్నమాట, ఎవరు ఎదురుతారన్నమాట. ఎవరైతే అన్యాయం చేస్తారో చేసే వాళ్ళే చేస్తారు. అన్యాయం పొందిన వాళ్ళు త్వరపడి వెళ్ళరు. అన్యాయం చేసేవాడే కొట్టి పోలీస్ స్టేషన్కి పెట్టేవాళ్ళు ఉన్నారు. కొట్టించుకున్న వాళ్ళకంటే ముందు ఎవరు వెళ్తారన్నమాట, కొట్టినవాడు వెళ్తాడు. ఎందుకు? ఇక్కడ కొట్టాడు కాబట్టి తప్పించుకోవడానికి ఉద్దేశించి ముందు ఆడేస్తాడు. అన్యాయం చేసిన వాళ్ళు ఫస్ట్ ముందుకుంటారు. అన్యాయం చేసిన వాడు ఏం చేశాడు అనమాట, మోసేని నిన్ను మా మీద అధికారిని గాను తీర్పుని గాను నిన్ను నియమించిన వాడెవడు? ప్రశ్న అడిగాడు. ఎవరు ప్రశ్న అడిగాడు? దాంట్లో ఒకడు అడిగాడు, నిందేవుడు ఏర్పాటు మా మీద అధికారిని గాను తీర్పని గాను నిలబెట్టుకున్నవాడు. ప్రభుత్వం చేసేట ఎలాంటి సమస్య వాళ్ళు అక్కడ వచ్చాడు, తీర్పు తీర్చమని వచ్చాడు. తీర్పు తీర్చడానికి దీని కొనుక్కుంటే నా సహోదరులతో చెప్పుము అన్నాడు. ఒకవేళ ఆ ప్రభు యేసుక్రీస్తు వారు వెళ్ళి ఆ సహోదరులతో చెప్పాడు అనుకో, ఆ సహోదరుడు ఏమని ప్రశ్న అడగచ్చు, మా మీద నిన్ను తీర్పని గాను అధికారిని గాను నియమించిన వాడు ఎవడని ప్రశ్న అడగచ్చు. ప్రభు యేసుక్రీస్తు వారు అంత సామాన్యంగా ప్రతిదానికి అవకాశం. మోసేలాగా ఆలోచించాడు. మోసేని మహాదేవుడు తీర్పనిగా ఏర్పాటు చేయకముందే తను ఫీల్ అయిపోయాడు అన్నమాట. దేవుడు నా ద్వారా ఇశ్రాయేలు ప్రజలను విమోచించిపోతాడని ఎంచుకొని ఆలోచన చేసి దేవుడు ఏర్పాటు చేసిన టైం ఉంది. అయితే ముందుగా తనే నిర్ణయించుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి, ఇద్దరు వ్యక్తులు, ఒక మోషే, ఒక వైపు తీసుకోండి. మోషకి అవకాశం రాకముందే కల్పించుకోవడానికి ఆలోచన చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి అవకాశం వచ్చినా వద్దని. కారణం ఏంటంటేను ఇద్దరు ఎదురు ఏముందనమాట, తీర్పులు అయ్యేదానికి అవకాశము ఉంది. అయితే ఒక ఆయనేమో నేను ముందుగా ఏర్పాటు చేసుకుంటాను అంటాడు, ఒక ఆయనేమో నేను తీర్పులుగా మహాదేవుడు ఏర్పాటు చేస్తాను. ఎవరు అసలు నన్ను ఏర్పాటు చేస్తున్నాడు? ఎవరు? మోషేని ఎవరిని ఏర్పాటు చేయాల? మహాదేవుడు ఏర్పాటు చేయాల. ఏర్పాటు చేయకపోతే చేశాడు. మోషే తర్వాత తీర్పర్గా ఏర్పాటు చేయబడ్డాడు. గ్రంథంలో మాట్లాడి అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం.
31 మధ్యలో నుంచి చదవవచ్చు. 40 ఏండ్లైన పిమ్మట మళ్ళా తిరిగి 40 ఏళ్ళు అయింది. మధ్యలో 40 సంవత్సరాలు గడిచిందన్నమాట. 40 సంవత్సరాలకి ఇలాగ ఆలోచన చేశాడు. మళ్ళా తిరిగి 40 సంవత్సరాలు దాటిందనమాట. మోషే యొక్క వయసు సుమారు 80 సంవత్సరాలు అయి ఉంటాడు ఈ టైంకి. రైట్, 80 సంవత్సరాలు అనగా తను తీర్పరిగా నిర్ణయించుకున్న సమయానికి మళ్ళా తిరిగి ఇప్పుడు మాట్లాడుతున్న సమయానికి 40 సంవత్సరాలు గడిచిపోయింది. రైట్, ఈ సమయానికి వచ్చింది అనమాట. 40 ఏళ్ళు గడిచిన తర్వాత సీనాయి పర్వత అరణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి, దర్శనమునకు నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉన్న సంగతి అనమాట. 2వ అధ్యాయం దాటేసాము. నిర్గమకాండంలో ఇది 3వ అధ్యాయంలో ఉంటుంది అనమాట. ఆ దర్శనం చూసి ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడనని ప్రభువు వాక్కు వినబడిన గనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము ఇప్పుడు అధికారిగా నియమిస్తాడనమాట. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదనని అతనితో చెప్పాను. ఇప్పుడు ఒకప్పుడు దేవుడు పిలవకు ముందే వచ్చాడు. పిలవకు ముందే వచ్చి నిర్ణయం చేసుకొని దేవుడు నా ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి విడిపిస్తారని, తనే నాయకుడని, తనే తీర్పని ఆయన ఉద్దేశించి నాయకత్వం చేస్తేనేమో దేవుడు అక్కడి నుంచి సర్వేస్తానికి అవకాశం పరిస్థితులు ఏర్పాటు చేశాడు. 40 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇదిగో నా ప్రజల యొక్క మూలుగును నేను విని ఉన్నాను, ఐగుప్తు దేశంలో నుంచి నా ప్రజలను విడిపిస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఇప్పుడు రా నువ్వు అన్నాడు. అయిపోయిన తర్వాత ఏమన్నాడు? జాగ్రత్తగా గమనించాలి. నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుతున్నాను. ఐగుప్తునకు పంపుదని నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉన్న సంగతి కావాలా మీకు? ఆ కొటేషన్స్ కావాలా? నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఎక్కడ ఉందనే సంగతి కావాలా? నిర్గమకాండం 3వ అధ్యాయం మొత్తం చదవాలి దానికి. ఎందుకంటే ముందు పొదలో గడపడిన సందర్భం ఒకటి, దాని తర్వాత నియమించడానికి మహాదేవుడు తన్ని చెప్పిన సంగతి చాలా ఉంటుంది అన్నమాట. కారణం ఏంటంటే 3వ అధ్యాయం 4వ అధ్యాయం మొత్తం చదవాలి దానికి. అయితే ఆ స్పాట్ చదువుతానికి మాత్రం అయితే 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చదివితే 10లో నుంచి నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, 6వ వచనంలో అయితే అది చెప్తాడు అనమాట. నీ పాదములో నుంచి మీ చెప్పులు కూడా నీ పరిశుద్ధ భూమి, 6వ వచనంలో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ముందుకెనక్కి మార్చి చూస్తారు అనమాట. తన ప్రజలను విడిపిస్తానికి మోషేని ఆహ్వానించిన సందర్భం అక్కడ ఆ పదం కనపడదు. అపోస్తల కార్యం ఏమన్నాడంటే, ఇప్పుడు నేను ఐగుప్తు దేశంలో నా ప్రజలకు ఏం చేయబోతున్నాను అనమాట, విడిపిస్తానికి నేను అధికారిగాను తీర్పతిగాను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నిరాకరించి పంపించే చూసావా? నిరాకరించి పంపించిన ఈయనని మహాదేవుడు అధికారిగాను నియమించి పంపాను. తను నియమించక ముందు ఆ నియమింపబడిన వాడిలాగా ప్రవర్తించాడు. నియమింపబడలా అయినా తానంతగా తాను ఆలోచన చేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నియమింపబడలా. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది దేని కొరకైన సంగతిని మనం చదవబోతున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అందరికీ కంఠస్థ వచ్చినాం అనుకుంటా. మనుషులు అంతవరకే చదువుతారు, దానికి ఎంత చదవరు ఎవరు.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన దివ్య కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందవలనని ఆయనను ఏం చేశాడు? అనుగ్రహించాడు. అంతవరకు అందరికి వచ్చు కదా, అంతటితో మర్చిపోతాం. పాయింట్ దాని తర్వాత ఉందా? పాయింట్ సంగతి ఏంటంటే దాని తర్వాత ఉన్న సంగతి చదువుతాం. రైట్ చదువుతాం. 16 అధ్యాయం అయిపోయింది, 16 వచనం అయిపోయింది కదా, ఇప్పుడు 17 వచనం చదువుతాం. ఏంది పేపర్లు తిరగట్లేదా? మైండ్ తిరిగింది, పేపర్లు తిరగలేదు. దీనికి 3వ అధ్యాయం 16 వచనం 17 వచనం చూద్దాం. ఇప్పుడు ఏమన్నాడు? లోకము తన కుమారి ద్వారా రక్షణ పొందుటకే గాని దేని కొరకు అన్నమాట? లోకము తన కుమారుని ద్వారా అంటే క్రీస్తు ప్రభు ద్వారా రక్షణ పొందుటకే గాని, అంటే దది తప్ప అని అర్థం అనమాట. పొందుటకే గాని లోకమునకు తీర్పు తెచ్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దేవుడు క్రీస్తు ప్రభుని లోకంలో నీకు ఎందుకు పంపలేదంట? తీర్పు తీర్చుటకు పంపలేదట. మోషేని పంపాడా? మోషేని పంపలా. పంపకముందే పంపాడు అనుకున్నాడు. పంపినప్పుడు వద్దన్నాడు. అయ్యా నేను ఐగుప్తు దేశాన్ని పంపిస్తున్న ప్రజలు నడిపిస్తాను. మోసే లేదా? అయ్యా వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నేను పంపించింది అని అడుగుతారు. నీకు కనపడ్డవాడు ఎవడో? ఏ దేవుడో అవి చెప్పు. నాకు కనపడినవాడు, ఉన్నవాడు అన్నవాడు ఉన్నానని చెప్పు అన్నాడు. రెండోసారి, అయ్యా వారు నన్ను నమ్మరేమో. ఓహో నమ్మరా? నీకు నమ్మేదానికి అవకాశం కలిగజేస్తారే. అయ్యా ఇస్రాయేలు ప్రజలు అలాంటి వాళ్ళు అంటే నిత్యాలు కాదు. అది ఏం చెప్పినది అంటే నువ్వు సూచన చేసి చూపిస్తావు. నీ చెయ్యి ఉందే కాదు, ఫస్ట్ నీ కర్ర ఉందే అడే అడైతే ఫామ్ అయిపోతుంది. ఆశ్చర్యం ఏంటంటే సకల విద్యలో నేర్చుకున్నవాడు అరణ్యంలో 40 సంవత్సరాలు సంచరించిన వానికి పాము చూసి పరిగెత్తాడు. నాకు అది ఆశ్చర్యం వస్తుంది. మోసే పాము చూసి పరిగెత్తాడు. భయపడద్దు. ముందు దాన్ని తోకను ఇస్తుంది. ఎవడునో పావుని తోక పట్టుకోడు. పావును పట్టుకోవటానికి నేర్పించేవాళ్ళు తల పట్టుకోమని నేర్పిస్తారు. ఎలా తల పట్టుకోవాలో కూడా నేర్పిస్తారు. పావును పట్టుకునేంత త్వరగా తలనే పట్టుకోవాలి. అది పడగెత్తినప్పుడే పట్టుకోవాలంట. దాన్ని చిన్నప్పుడు పట్టుకోలేము. దాన్ని పడగెత్తినప్పుడు పట్టుకోవాలంట. దాన్ని పడగెత్తినప్పుడు తన యొక్క అటెన్షన్ డైవర్ట్ చేసేసి వేరే దిశకి మలిచి చేతి సైకిల్తో లేకపోతే కాళ్ళతో సైకిల్ చేసేసి వేరే దిశలో పెట్టేసి చేత పట్టుకోవాలంటాడు. గొంతును పట్టుకోమంటాడు. కాలు కాకును పట్టుకోవద్దు అంటాడు. కాకు పట్టుకుంటే అలవా ఉంటుంది. ఇంకోటి తోకతో పట్టుకోమంటాడు. తోకతో పట్టుకుంటే మళ్ళీ తిరిగి కర్ర అవుతుంది. చేయబెట్టు లోపల. అయ్యా నాకు మాట్లాడటం చాలా మాటల్లోనూ సకల విద్యలోనూ ప్రావీణుడు. మామూలుడు కాదు. మాటలు ఎంత మధురైన మాటలు మాట్లాడగలుగుతాడు. ఎలాంటి వాటినైనా చేయగలుగుతాడు. మాట్లాడి వ్యక్తించగలడు. అలాంటి వాడు ఏమంటాడంటే నేను నోటికి మాట చెప్పగలవాడు. నువ్వు ఏం చదవాలి, తర్వాత చదువుకున్నావు. మహాదేవుడు అలాంటి మోషన్ ఏం చేశాడు అన్నమాట? అధికారిని గాను తిరుపతిని గాను ఆ టైంలో నియమించి పంపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మహాదేవుడు అధికారినిగా తిరుపతిగా ఈ లోకానికి పంపించలేదంట. ఇది ప్రభువైన యేసుక్రీస్తు ఎరిగి మాట్లాడుతున్నాడు. కానీ అసలు ఎప్పుడు తీర్పుగా నియమించింది? నన్ను తీర్పుగా నియమించిన వాడు ఎవడు? అసలు నన్ను ఈ లోకానికి పంపించిన వాడు నన్ను తీర్పుగా పంపించడానికి ఉద్దేశించరా? దేవుడని యెహోవా నన్ను ఈ లోకాన్ని పంపించిన మాట వాస్తవమే. నువ్వు పంపిన యేసుక్రీస్తు, పంపబడిన యేసుక్రీస్తు వారు ఏం చెప్తాడంటే నేను ఈ లోకానికి వచ్చిన మాట వస్తుమే కానీ నన్ను ఈ లోకాన్ని పంపిన వాడు మనుషులు తీర్పు తెస్తానికి పంపించలేదు కానీ
మనుషులను రక్షించడానికి పంపించా. నమ్ము ప్రతి వాడును నశింపగా నిత్యజీవము పొందాలని ఈ లోకములో మనుషులను రక్షణ కలుగు చేయడానికి నన్ను పంపించాడే కానీ ఈ లోకం నాకు తీర్పు తీస్తా నన్ను పంపించలా. ఐ నో మై రెస్పాన్సిబిలిటీ, నా హద్దులు నేను. ప్రభువైన యేసుక్రీస్తు వారికి తన హద్దులు తెలుసు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతాను. తన బాధ్యతలు ఎరిగిన వాడై నేను ఈ లోకానికి వచ్చింది మనుషులకు తీర్పు తెస్తానికి కాదు, నువ్వేం చేయడానికి ఉద్దేశించావు, నన్ను ఇంకొక లెవెల్కి తీసుకెళ్తానికి ఉద్దేశించావు. నన్ను తీర్పనుగా ఎప్పుడు నేను నియమించలా, నన్ను తీర్పనుగా చేయవా. ప్రభువైన యేసుక్రీస్తు వారి తీర్పరేనా? తీర్పరేనా? ఏం తిరుపతి కాదన్నాడు, మళ్ళీ తిరుపతి అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరుపతే, ఇప్పుడు అయితే ఇప్పుడు కాదు. సమస్య అది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో మొదటిసారి వచ్చిన దాంట్లో లేదు, రక్షించడానికి వచ్చాడే కానీ తీర్పు తీర్చడానికి రాలా. కాబట్టి మనము చూసే రెండు సందర్భాలు ఉన్నాయి అన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో, మొదటి రాకడ అంటేను శరీరధారి అయిన దినాల్లో అని అర్థం అన్నమాట. రెండో రాకడలో శరీరధారి రావట్లా, ఆయన మేఘార్హుడై రాబోతున్నాడు. కాబట్టి రెండు వేరు సందర్భాలు. మొదటి రాకడలో శరీరధారి వచ్చిన దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషులను రక్షిస్తానికి ఉద్దేశించే పంపించబడ్డాడు. కాబట్టి తన బాధ్యతను ఎరిగి మనుషులను రక్షిస్తానికి వరకు మాత్రమే చేస్తాడు కానీ తీర్పు తెచ్చే కార్యక్రమం చేయడు. తను నెట్టారు, ఎంతవరకు నెట్టారంటే తను ఏ విధంగా చేతనైనా తీర్పు తెస్తానని నెట్టారు. ఇంకొక సందర్భం చూపిస్తా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని తీర్పు తెచ్చే ఇంకొక సందర్భం ఉంటుంది. ఒక జాగ్రత్త వల్ల పట్టబడిన స్త్రీని ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చి, అయ్యా ఈ వ్యక్తి జాగ్రత్తం చేత పట్టబడింది, ధర్మశాస్త్రంలో ఈమెను రాళ్లతో కొట్టి చంపమని చెప్పబడింది, నీ సంగతి నీ సంగతి నువ్వేమన్నా? వాట్ ఈస్ యువర్ డిసిషన్? నీ తీర్పేంటి? ప్రభువైన యేసుక్రీస్తు గారు ఆయన బ్రెయిన్ కింద గుర్తులేదో రాసుకుంటుంది. ఇందాకేమో ఒక సందర్భంలో నన్ను తీర్పటిగాను న్యాయాధిపతిగాను నియమించినవాడు ఎవడా నెగ్గినవాడు. రెండో సందర్భంలో నోరు మెదపకుండా ఏమయ్యా నేను అడుగుతున్నావు, ఏం చెప్పగలితే నీలో పాపం చేయనివాడు ఆమె మీద ఒక రాయి వేయండి. ఒకరి తర్వాత ఒకడు అందరూ దారుకున్నారు. ఈయన మాత్రం అక్కడే, ఏమ్మా నీ మీద నిందపోతున్నావు లేరా? సరే పాపం చేయకండి. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి బ్రెయినే డిఫరెంట్. ఏ టైంకి ఎలా రియాక్ట్ అవుతుందో తీర్పు తీయమని మనుషులు తీసుకొస్తే చాలా భయంకరమైన పరిస్థితి అయ్యింది. ఏం మాట్లాడినా తంటే, కొట్టమన్నా తంటే, వదిలిపెట్టమన్నా తంటే, కొట్టమన్నా తంటే, వదిలిపెట్టమన్నా తంటే, రెండు తంటే. ప్రభువైన యేసుక్రీస్తు వారు మౌనంగా దాన్ని డీల్ చేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకాన్ని పంపించబడినప్పుడు దేని కొరకు పంపించబడ్డది అనమాట? న్యాయం తీర్చుటకు పంపించారు. న్యాయం తీర్చబడ్డకు పంపించగా ఎందుకంటే చనిపోవటానికి కూడా కారణం కూడా అదే మాట్లాడతారు అనమాట. 9వ అధ్యాయంలో ఈ యొక్క సంగతిని మాట్లాడుతున్నారు. తీర్పుల గురించిన సంగతుల గురించి మాట్లాడుతున్నారు. 9వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుతాము.
పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇటు బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యములు తను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. దేని కొరకు ప్రత్యక్షపరచబడ్డాడు? బలి అర్పించుటకు, పాప క్షమాపణ అనుగ్రహించుటకు. పాప క్షమాపణ అనుగ్రహించుటకు క్రీస్తు వారు ఫస్ట్ సారి ప్రత్యక్షమైంది దేని కొరకు అనమాట? ఒక్కసారి ప్రత్యక్షమైంది దేని కొరకు అనమాట? మానవాళికి పాప క్షమాపణ అనుగ్రహించటకు. అదే చెప్పడం ఉండాలి. మనుషులు రక్షణ పొందవలని ఒక్కసారి ప్రత్యక్షమైంది. పాప క్షమాపణ అనుగ్రహించటకు ఏం చేశారు అనమాట? ఆయన ప్రత్యక్షమయ్యాడు అన్నాడు. రైట్, చదువుతాం. అయిపోలేదు. మనుషులు నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఏం ప్రత్యక్షమగును. రెండోసారి ప్రత్యక్షమయ్యేటప్పుడు ఏమి లేకుండా ప్రత్యక్షం అవుతాడు అనమాట? పాపము లేకుండా ప్రత్యక్షం అవుతాడు. రెండోసారి ప్రత్యక్షమయ్యేటప్పుడు ఫస్ట్ సారి ప్రత్యక్షమైన దేని కొరకు అనమాట? పాపం నివారణ కొరకు ప్రత్యక్షమయ్యాడు. పాపమును క్షమించుటకు మరణించుటకు ప్రత్యక్షమయ్యాడు. రెండోసారి పాపము లేని స్థితిలో ప్రత్యక్షమవుతాడు. కాబట్టి రెండు వేరు సందర్భాలు. ఒక్కసారేమో పాప నివారణ కొరకు ప్రత్యక్షమయ్యాడు. రెండోసారి పాపము లేకుండా రక్షణ అనుగ్రహించడానికి ప్రత్యక్షం. పాపం ఉన్నవాని రక్షణ అనుగ్రహించడానికి ఏమో ప్రత్యక్షమైపోయాడు. పాపము లేకుండా రక్షణ అనుగ్రహించడానికి రెండోసారి ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షణ అనుగ్రహించేవాడుగా ప్రత్యక్షమయ్యాడు. రెండోసారి వచ్చేటప్పుడు రక్షణ అనుగ్రహించేవాడుగా ప్రత్యక్షమవడం. దేనివల్ల? పాపము లేని రక్షణ అనుగ్రహించేవాడుగా ప్రత్యక్షమయ్యాడు. రెండోసారి ప్రభు మోషేని ఎలాగైతే దేవుడు నియమించాడో అలాగనే మహాదేవుడు క్రీస్తు ప్రభువును సైతము నియమించాడు. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం. ముప్పై 34వ వచనం నుంచి పేతురు తన నోరు తెచ్చి మాట్లాడుతూ మొదలు పెడతాడు. కొర్నేలి ఇంటి దగ్గర అన్నమాట ఈ సందర్భం. అన్ని జనుల మధ్యన పరిచర్య ధర్మం చేయటకు పేతురుని పంపించిన సందర్భంలో పేతురు నోరు తెచ్చి మాట్లాడటము ప్రారంభిస్తాడు. మాట్లాడినప్పుడు దేవుడు పక్షపాతి కాడు అనే సంగతిని మాట్లాడుతూ క్రీస్తునికి వచ్చిన సమాచారము తెలియజేయటం మొదలు పెడతారు. రైట్, అక్కడ నుంచి చదువుదాం. 34వ వచనం నుంచి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి, అది ఫస్ట్ అన్నమాట. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా సమాధాన సువార్త అందరికీ ప్రకటించి
ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన నదియే దేవుడు ఆయనకు తోడై ఉండిన గనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థత పరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటినన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడి తీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి వీరికందరికీ కాక దేవుడి చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొని మాకే ఆయన ప్రత్యక్షముగా కనపడినట్లు అనుగ్రహించెను. దేవుడు సజీవులకును మామూలు కాదనమాట. ఎవరికి ఆయన మోషన్ ఎవరికి ఏర్పాటు చేశాడు? ఇశ్రాయేలు ప్రజల వారికి. ఈయనను సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యమివ్వలేనని మాకు ఆజ్ఞాపించాను. దేవుడు క్రీస్తు ప్రభుని సజీవులకును మృతులకు, బ్రతుకున్న వారికి మాత్రమే కాదు చచ్చిన వారికి కూడా, సజీవులకును మృతులకును తీర్పు తీర్చడానికి ఒక న్యాయాధిపతి కాదు. క్రీస్తు ప్రభు వారు న్యాయం ఎవరి మీద? అందరి మీద. సజీవులకును మృతులకును తీర్పు తీర్చే ప్రతి వాడును క్రీస్తు యొక్క న్యాయాధిపతి మీద నిలబడాల్సిన అవసరం ఉంది. కొన్ని రాష్ట్రం 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఇంకొన్ని రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అది మంచివే గాని చెడ్డవే గాని దేహంతో క్రియలు దేహంతో జరిగించిన వాటి క్రియలు ఫలమును ప్రతివాడు అంటేనో సజీవుడు గాని మృతుడు కాదు అనమాట పొందుతున్నట్లును మనమందరము ఒక్కడు కాదనమాట. మనమందరమును క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షం కావాలి. ఎవ్రీబడి హ్యాస్ టు స్టాండ్ బిఫోర్ జీసస్ క్రైస్ట్ అన్నమాట. క్రీస్తు ప్రభు ఎదుట అందరూ నిలబడాల్సిన అవసరం ఉంది. అది సజీవుడైనా నిలబడాలి, అది మృతుడైనా. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చడానికి మహాదేవుడు ఏర్పాటు చేశాడు. క్రీస్తు ప్రభు తీర్పు తీర్చారు. అయితే ఈ లోకానికి వచ్చింది ఆయన మొట్టమొదటిసారి తీర్పు తీర్చడానికి రాలేదు. తీర్పు తీర్చడానికి రాలేదు కాబట్టి ఏం చేయకపోతలేదు అనమాట. ఆయన తీర్పు తీర్చుతాడు. తన పరిధి ఎరిగి తన జీవితాన్ని కట్టుకుంటున్నప్పుడు న్యాయాధిపతిగా రానున్నాడు. హీస్ బీన్ అపాయింటెడ్. ఆయన తీర్పు తీర్చడానికి ఏర్పాటు చేసేవాడు. అవి మంచివే కానీ చెడువే కానీ నీ దేహంతో జరిగించిన క్రియల యొక్క ప్రతిఫలము ప్రతి వాడు మనమందరంలో ప్రభు యేసు క్రీస్తు యొక్క న్యాయాధిపీఠం మీద నిలబడాల్సిన అవసరం. మోసేలాగా కాదు. మోసేలాగా ఏం జరిగేది తెలుసా మీకు? మోసే కూర్చుంటే అందరు లైన్లో నిలబడేవారు. ఉదయం లేచిన మొదలు కానీ సాయంకాలం వరకు. నిర్గమకాండం 18వ అధ్యాయం. మన ప్రభు యేసు క్రీస్తు దగ్గర అలాగే ఉంటుంది. నిర్గమకాండం 18వ అధ్యాయం 13వ వచనం జాగ్రత్తగా ఉంటుంది. 18వ అధ్యాయం 13వ వచనం. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా ఈయన మోసే కూర్చుంటే
రోజులందరూ నిలబడుతున్నాయి వస్తున్నాయి. ఎప్పుడు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు అయిపోయిన వాళ్ళు అయిపోయి వెళ్తూ ఉంటారు. లైన్ వస్తాను. మనమందరం అలాగే ఉంటాం. ఎక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క న్యాయపీఠం మీద. అవి మంచివే కానీ చెడు దేహం వల్ల జరిగించిన ప్రతిక్రియకు ప్రతిఫలం అనిపించే ఒక రోజు ఉంటుంది. కాబట్టి మనుషుడు ఏం చేయాలంటేనో నేడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దయా కరుణ కనికరము కలిగి మనుషులను రక్షిస్తానికి ఉద్దేశించి తన ప్రాణంలో రాయించింది. ఈ రోజు ఉన్నట్టు ఆ రోజు ఉండదు. మోసేలాగా అయ్యా నిద్ర సమాధానం పడండి అండు అదేం ఉండదు. అదేదైనా ఉంటే ఇప్పుడే, అదేదైనా జరిగితే ఇక్కడే. నేడు కరుణాసంపన్నుడై మనుషులను పాపము నుంచి రక్షిస్తానికి ఉద్దేశించి ప్రత్యక్షమైన క్రీస్తు యొక్క మరణం యొక్క ప్రతిఫలము ఇప్పుడు జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణం యొక్క ప్రభావము ఏం చేస్తుంది అన్నమాట? కొత్త నిబంధనకు సంబంధించిన మనుషులకు మేలు చేస్తుంది. పిలువబడిన వారికి మనకి మేలు చేస్తుంది. క్రీస్తు వారు రెండోసారి వస్తే మాత్రము ఎవరికి ఏ మేలు జరగబోదు. అంటే ఎవరికి పాపక్షమాపణ అనుగ్రహించేది ఏమీ ఉండదన్నమాట. ఆ టైంలో పాపక్షమాపణ అనుగ్రహించి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు రారు. పాపము లేకుండా రక్షిస్తారు. రక్షించే మాట వాస్తవమే, అయితే పాపం లేకుండా. అంటే నేడు పాపక్షమాపణ పొందిన వారు ఆనాడు రక్షించబడతారు. ఆ రోజు పాపక్షమాపణ పొందటానికి అవకాశము, ఆనాడు పాపక్షమాపణ పొంది రక్షించబడటానికి అవకాశము ఉండదన్నమాట. లోపల కథ చెప్తా ఉంటారు అన్నమాట. ఏమని కథ చెప్తారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారు, 7 సంవత్సరాలు యెరూషలేములో సింహాసనం వేసుకొని కూర్చుంటారు, ఆయన పరిపాలన చేస్తారు, మిగతా వాళ్ళందరూ అన్యజనులుగా ఉంటారు, క్రీస్తు యేసులో ఉన్న వాళ్ళు మాత్రమే ఆయనతో పాటు విందు చేసుకుంటూ ఉంటారు. అయిపోయిన తర్వాత వాళ్ళను కూడా ఈ 7 సంవత్సరాలు శిక్షణ పొందిన తర్వాత వాళ్ళు కూడా క్షమాపణ పొందుతారు. వీళ్ళందరూ కలుసుకొని దేవునితో పాటు ఉండడానికి వెళ్తారు. ఆ కర్ణులు జాలీలు అప్పుడు ఏం లేవు. ఆ జాలీలు కర్ణులు ఏముంటే ఇప్పుడే. ఆనాడు 7 సంవత్సరాలు నో కర్ణ నో జాలి. 7 సంవత్సరాలు లేదు, నో కర్ణ నో జాలి. కర్ణ లేదు, జాలి లేదు, రాయలేదు. ఆనాడు భయంకరం. ఆయన తీర్పు తెచ్చేదాన్ని కూర్చుంటే మాత్రం భయంకరం. కాబట్టి మనుషులకు ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగ అనుగ్రహించబడ్డాడంటే ప్రేమ పంచుటకు అనుగ్రహించబడ్డాడు. దేవుని ప్రేమ పంచుటకు అనుగ్రహించబడ్డాడు. సరే, ఈ లోకంలో దేవుడు ఎంతో ప్రేమించాడు కాగా తన ద్వితీయ కుమారుడు విశ్వసించే ప్రతి వాడును నశింపజేసింది. దేవుని ప్రేమ పంచడానికి నేను ప్రత్యక్షం. ఆనాడు దేవుని ప్రేమ పంచడానికి ప్రత్యక్షం కాదు, దేవుని యొక్క ఉగ్రతను పంచడానికి ప్రత్యక్షం అవుతాడు. అది మనకు దూరం ఉన్నదాక. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనాడు మనుషులు చెప్పినాడు, నన్ను అధికారిని గాను పంచిపెట్టువాని గాను ఎవరు నియమించాను. నేను ఎవరు నియమించలే. నేను ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమను పంచిపెట్టడానికి నియమించబడ్డాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను చెప్పుకున్నాను, నేను ప్రేమ పంచడానికి నియమించబడ్డాను. ఆ ప్రేమను మనుషులను పొందితే ధన్యుడు అవుతాడు, లేకపోతే కాసుకోవాలి. దానికి రెండు టైం ఉంటుంది అనమాట. ప్రతి వాడును అధ్యక్షుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట మోషే ఎదుట ఎలా నిలబడ్డారో అలాగనే ఉదయం సాయంకాలం వరకు ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట నిలబడక తప్పదనమాట. ప్రతి వాడు నిలబడాల్సిన ఆసక్తి వచ్చింది. అప్పుడు ఎక్కడ ఉంటాము, నీ జీవితం ఎక్కడ ఉంటుందో నా జీవితం ఎక్కడ ఉంటుందో తెలియదు. అందరూ కలిసి ఉంటే ధన్యత, లేకపోతే ఎవరో బాధపడాలి, ఎవరో సంతోషిస్తారు. ఎవరు బాధపడతారు, ఎవరు సంతోషిస్తారు, మనం జీవించేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ప్రేమను పనిచేస్తాం. ఆయన అంగీకరించి ఆయన ఎదుట నిలబడేటప్పుడు ఇందారైతే నిలబడటానికి సాధించాల్సి. కాబట్టి అందరికీ వందనాలు.